ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ అయితే ప్రకంపనలు సృష్టిస్తోందనుకోవచ్చు. ఈ కేసులో సిట్ కూడా స్పీడ్ పెంచింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను నిన్న దాదాపు 6.5 గంటల పాటు విచారించింది. 60కి పైగా ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళిద్దరిని ఇవాళ కూడా విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది, అసలు ఏం జరగబోతోందంటారు ఈ కేసులో? ఇప్పుడు వాస్తవంగా ఐఏఎస్ అధికారిగా ఉన్న ధనంజయ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు, వీరిరువురు ప్రమేయం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన అక్రమ మద్యం కుంభకోణంలో వీరి పాత్ర నిర్ధారణ అయింది అని చెప్పని వీరిని అక్యూజ్డ్ లిస్టులో చేర్చిన సిట్టు వారిని విచారించడం కోసం 1కి 4 సార్లు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. సర్వ్ చేసినా కూడా ఆయా స్థాయిల్లో పనిచేసిన సీనియర్ అధికారులు అయ్యుండి కూడా విచారణకు సహకరించకుండా ఎవరో అంటే ఒక పిక్ పాకెటర్లో లేకపోతే దొంగల్లాగా పారిపోవడం అనేది వాళ్ళ స్థాయి వాళ్ళే దిగజార్చుకున్నట్టు అయింది. బాధ్యత కలిగిన పౌరులుగా, ఉన్నతాధికారులుగా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలని నిగ్గు తేల్చుకొని వాళ్ళ నిజాయితీని నిరూపణ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. కానీ వాళ్ళు విచారణకు సహకరించకుండా పారిపోవటం వల్ల 100కి 100 పాళ్ళు వీళ్ళ ప్రమేయం ఉండి ఉంటుంది, అందుకనే వీళ్ళు ఈరోజు విచారణకు సహకరించడం లేదు అని చెప్పని ప్రజలకు కూడా అభిప్రాయం కలిగే విధంగా వాళ్ళే వ్యవహరించారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఒక పక్క గోవిందప్ప బాలాజీ భారతీ సిమెంట్స్ కంపెనీలో పర్మనెంట్ డైరెక్టర్గా ఉన్నాడు అతను. అలాగే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు ఈ అక్రమ మద్యం కుంభకోణంలో డిస్టిలరీస్ నుంచి వసూలు చేయబడిన ఈ మామూళ్ళ డబ్బు రాజకాశ్ రెడ్డి ద్వారా వీళ్ళ ముగ్గురు దగ్గరికి చేరేది. వీళ్ళు వివిధ షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బుని వీలైనంత వరకు అసలు సిసలు బెనిఫిషరీల దగ్గరికి చేర్చడానికి వీళ్ళ ప్రమేయంతో జరిగింది అని చెప్పని స్పష్టమైన సాక్ష్యాధారాలు సిట్ సేకరించింది. సిట్ ఇప్పటి వరకు దాదాపుగా ఒక 100 మందిని ఈ కేసు విషయంలో విచారించడం జరిగింది. చాలామంది వాంగ్మూలాలను తీసుకోవడం జరిగింది. వాళ్ళందరి దగ్గర తీసుకుంటున్న వాంగ్మూలాల మేరకు ఎవరి ప్రమేయం ఏంటి, ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది అనేది విచారణాధికారులు కూడా నిర్ధారణ అయ్యి ఒక్కొక్కరిని కేసులో యాడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంతకుముందు కృష్ణమోహన్ రెడ్డి ప్రమేయం ఉంది, లేకపోతే ధనంజయ రెడ్డి ప్రమేయం ఉంది, ఈ గోవిందప్ప బాలాజీ అనే పేరు అసలు మనకెవరికి తెలియని కూడా తెలియదు. భారతీ సిమెంట్స్లో ఇతను ఒక డైరెక్టర్గా ఉన్నాడు. అతను భారతీ గారికి సంబంధించిన ఫైనాన్షియల్ అఫైర్స్ మొత్తం కూడా అతను డీల్ చేస్తాడు. ఈ వ్యవహారం కూడా ఎవరికి తెలియదు. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు బయటకు వచ్చే వరకు విజయసాయిరెడ్డి గారు అనే ఒక ఆడిటర్ ఉన్నాడు. అతను రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి, వాళ్ళ నాయన రాజారెడ్డి గారి హయాం నుంచి కూడా ఆ కుటుంబానికి పర్సనల్ ఆడిటర్గా ఉన్నాడు. అతనే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో మాస్టర్ మైండ్గా అతనే వ్యవహరించున్నాడు అని చెప్పనే అంశం సిబిఐ నిర్ధారించే వరకు విజయసాయిరెడ్డి అనే పేరు కూడా మనకు ఎవరికి తెలియదు. అలాగే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వాళ్ళకి సర్వీసెస్ అందించిన వివిధ హోదాల్లో ఉన్న ప్రొఫెషనల్స్, ఆడిటర్లైనా సరే, ఐఏఎస్ అధికారులైనా సరే, ఐఆర్సిటీసీ అధికారులైనా సరే, ఐఆర్ఎస్ అధికారులైనా, ఐసిఎస్ అధికారులైనా సరే, వాళ్ళ అంతిమ డెస్టినీ వచ్చేటప్పటికి కోర్టులు, కేసులు, జైళ్ళలోనే వాళ్ళ అంతిమ ప్రస్థానం ముగుస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ముక్కు, కళ్ళు, చెవులుగా వ్యవహరించిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వారి పార్టీకి సంబంధించిన టికెట్ల ఖరారు సందర్భంలో కూడా ధనంజయ రెడ్డి గారి ప్రమేయమే ఎక్కువగా, అంటే ఆయనే చాలామంది అభ్యర్థుల్ని ఆయన సమక్షంలోనే స్క్రీన్ చేసినట్టు, ఎవరిని అయితే జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేర్చాలో వారిని వరకే అలో చేసేట్టు, మిగిలిన వాళ్ళందరినీ ధనంజయ రెడ్డి గారి అపాయింట్మెంట్ దొరకటమే గగనంగా ఫీల్ అయిపోయిన నేపథ్యం గతంలో చూసాం మనం. మనకి డొక్కా మాణిక్ వరప్రసాద్ గారు లాంటి సీనియర్ నాయకుడు కూడా ధనంజయ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం కూడా రోజుల తరబడి వేచి చూసి చివరికి అపాయింట్మెంట్ కూడా దొరక్క నిరాశ నిస్పృహలతో ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తీరు కూడా చూసాం మనం. అంతటి కీలకమైన వ్యక్తులుగా వ్యవహరించిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ ఈ మద్యం కుంభకోణంలో ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే, అసలు దీని ఒక కుంభకోణంగా మార్చిన వ్యక్తుల్లో వీళ్ళందరూ కీలకమైన వ్యక్తులు. ఎందుకంటే మనకి గతంలో విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన వాంగ్మూలంలో కానీ, రాజకాశ్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో కానీ నిర్ధారణ అయిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా రాజకాశ్ రెడ్డితోటి తమ పార్టీకి ఎన్నికల ఫండు, అలాగే ప్రభుత్వానికి ఆదాయం సమకూరే పాలసీ తయారు చేయమని చెప్పని మమ్మల్ని ఆదేశించారు అని చెప్పారు. ఒక ఐటీ అడ్వైజర్గా ఉన్న కేవలం
ప్రభుత్వానికి ఒక సలహాదారుడిగా మాత్రమే ఉన్న రాజకేశ్ రెడ్డి ప్రభుత్వ పాలసీస్ డ్రాఫ్ట్ చేసే బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు అంటేనే ఇక్కడ ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పారు, ఎవరిని ఏ విధంగా సర్వీసెస్ వినియోగించుకుని అనేది మనకు అర్థమవుతూ ఉంది. సహజంగా ఒక ప్రభుత్వ పాలసీ డిజైన్ అవ్వాలి అని అంటే అయితే సచివాలయంలో ఆ విభాగ అధికారుల మధ్య చర్చ జరగాలి. లేదు అని అంటే క్యాబినెట్ సహచరుల మధ్య క్యాబినెట్ మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగాలి. లేదు ఒక పాలసీ రూపంలో దాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగా శాసనసభల మధ్య చర్చ జరగాలి. అంతేగాని వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి గారి ఇంట్లో ఒక లోక్సభ సభ్యుడైన మిథున్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పిఏ, జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి, డిస్టిలరీ యజమానిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూర్చొని ప్రభుత్వ పాలసీస్ గురించి వాళ్ళు చర్చించడం అని అంటే 100% అక్కడ అది పాలసీ మాటున వాళ్ళు ఏ విధంగా డబ్బు సంపాదించడానికి ఆస్కారం ఉందన్న చర్చలే తప్ప పాలసీ డిజైన్ చేయడానికైతే వాళ్ళు అక్కడ చర్చించలేదనేది అర్థమవుతూ ఉంది. లేదు అని అంటే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత గారు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీలో ఏ హోటల్లో కూర్చున్నారు, ఏ హోటల్లో ఆమె స్టే చేయడం ద్వారా ఎక్కడ ఏ అధికారులతోటి ఏ చర్చలు జరిపారు, ఆ చర్చలు జరిపిన పర్యవసానమే వ్యాపారస్తులకు అనుకూలమైన పాలసీ ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంది, దాని పర్యవసానం ఢిల్లీ ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చింది అని ఇవాళ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ గారి దగ్గర నుంచి కవిత గారి వరకు ఆమె ఆడిటర్ బుచ్చిబాబు వరకు ఇంతమంది అరెస్ట్ అయిన నేపథ్యం మనం చూసాం కదా. ఇప్పుడు ఆ కేసుకి ఇప్పుడు ఈ జరిగిన చర్చలకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏముంది? అక్కడ ఎలా అయితే ప్రభుత్వ పాలసీని ప్రైవేటు హోటళ్లలో అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కలిపి చర్చించి వ్యాపారస్తులకు అనుకూలమైన పాలసీని వాళ్ళు డిజైన్ చేశారో అంతకంటే భిన్నంగా ఇక్కడ డిస్టిలరీస్ యజమానులతో కలిసి వీళ్ళు చర్చలు జరిపారు అని అంటే 100% ఒక చాలా పెద్ద కుంభకోణానికి, భారతదేశంలోనే కనీ విని ఎరగని స్థాయి కుంభకోణానికి వీళ్ళందరూ కలిసి చర్చలు జరిపినట్టుగా అర్థమవుతూ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటూ ఉన్నది, మీడియాలో చర్చ జరుగుతూ ఉన్నది, సిట్ ద్వారా విచారణ జరుగుతూ ఉన్నది కూడా బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా డిస్టిలరీస్ నుంచి కొనుగోలు చేసిన బ్రాండ్లు, క్వాంటిటీ నుంచి వసూలైన కమిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ద్వారా బెవరేజెస్ కార్పొరేషన్ ప్రొక్యూర్ చేయకుండానే డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి షాపులకి సప్లై చేయబడి ఆ లిక్కర్ అమ్మటం ద్వారా ప్రభుత్వానికి ₹1 ఆదాయం సమకూరకుండా మొత్తం ఆదాయం డిస్టిలరీస్కి చేరి దాని నుంచి జరిగిన కుంభకోణం. ఆ విధంగా సహకరించినందుకు పాలకులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అధికారులు, ఆఖరికి షాపులో సేల్స్ బాయ్గా పనిచేసిన వాళ్ళందరూ కలగలిసి చేసిన అతి ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిన కుంభకోణం గురించి ఇప్పటివరకు ఇంకా విచారణ జరగల. అసలు శిశులో నిర్ధారణ అవ్వాల్సిన వాస్తవాలు అవి, ఎవరి ప్రమేయం ఏంటి, ఎంత క్వాంటిటీ ఎన్డీపీఎల్ ద్వారా అమ్మకాలు జరిగాయి, ఏ డిస్టిలరీ ఎంత క్వాంటిటీ ఆ విధంగా షాపులకి సప్లై చేసి అమ్మకాలు కొనసాగించింది, ఎంత కమిషన్లు, ఎంత మామూళ్ళు, ఎవరెవరి స్థాయిలో పంపకాలు జరిగాయి అనేది ఇంకా నిర్ధారణ జరగాల్సి ఉంది. ఇటువంటి నేపథ్యంలో ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు వారి ఇరువురు కూడా రాటుదేలిన నేరస్తుల్లాగా, అంటే విచారణకు సహకరించలేదు, న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి న్యాయస్థానం నుంచి కొంత ముందస్తు వెసులుబాటు దక్కిన తర్వాత అది కూడా రేపు శుక్రవారం లోపు అరెస్టు చేయొద్దనే ఆదేశాలు దక్కిన తర్వాత న్యాయస్థానం నుంచి విచారణకు సహకరించండి అని చెప్పని వారికి ఆదేశాలు అందిన తర్వాత అప్పుడు వాళ్ళు విచారణకు రావడం జరిగింది. విచారణకు వచ్చారు. కానీ జరుగుతున్నది ఏంటి అంటే వాళ్ళకున్న అనుభవం, వాళ్ళకున్న పరిజ్ఞానంతో సహజంగా ఐఏఎస్ అంటే క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, అటువంటి క్రీమ్ ఆఫ్ ది సొసైటీగా ఉన్న అధికారులు వాళ్ళ పరిజ్ఞానాన్ని, వాళ్ళ నాలెడ్జ్ని సమాజ హితం కోరి ఉపయోగపెట్టాలి తప్ప ఇక్కడ జరిగింది ఏంటి అంటే ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకొని వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేసిన ధనుంజయ రెడ్డి లాంటి వ్యక్తులు ఇవాళ విచారణాధికారుల్ని ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ తెలివితేటల్ని, అంటే వీళ్ళకున్న పరిజ్ఞానాన్ని విచారణ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అమాయకులమే, ఆణిముత్యాలమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే చాలామంది ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయి, వీళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు విచారణ సంస్థ సేకరించింది. ఇటువంటి పరిస్థితిలో రేపు శుక్రవారానికైనా సరే, అంటే రేపుంది, ఎట్టి పరిస్థితిలో వీళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చిన ఈ ముందస్తు వెసులుబాటుని రద్దు చేయించైనా సరే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీరాల్సిందే. వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలు ఇచ్చిన
అవకాశాన్ని అంటే ప్రజల చేత పన్నులతో ప్రజలు కట్టిన పన్నుల ద్వారా జీతాలు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సౌకర్యాలు మొత్తం పొంది ఒక జీవితకాలం పాటు ప్రభుత్వాధికారులుగా పనిచేసిన వ్యక్తులు ఇవాళ అదే ప్రజలకు సంబంధించిన ప్రభుత్వానికి చెందాల్సిన డబ్బు ఇన్ని వేల కోట్ల రూపాయల లూటీలో వీళ్ళందరూ భాగస్వాములు అయినందుకు ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధమైన వెసులుబాట్లు ఇవ్వకుండా చట్టపరంగా వాళ్ళని కఠినాతికఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో చాలా స్ట్రింజెంట్గా వ్యవహరించిన సుప్రీంకోర్టు అదే దానికన్నా ఎన్నో రెట్లు పెద్దదైన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఈ విధంగా తమని అప్రోచ్ అవుతూ ఉన్న అక్యూజ్డ్ విషయంలో వెసులుబాటు కల్పించడం కూడా 100 రూపాయలు ఆక్షేపణీయం. ఆ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఒక రాష్ట్రానికి ఒక కేసుకి మధ్య వ్యత్యాసాన్ని చూపకుండా ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో ఎంతటి బాధ్యతగా ఎంతటి పట్టుదలగా అక్కడ విచారణ సంస్థకు సహకరిస్తూ వచ్చారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ విచారణ విషయంలో కూడా విచారణ సంస్థకి సహకరించే విధంగానే సుప్రీంకోర్టు కూడా వ్యవహరించాలి. అక్కడేమి ఢిల్లీలోనేమో అక్కడ పారదర్శకమైన విచారణ జరిగినట్టు ఆంధ్రప్రదేశ్లోనేమో రాజకీయ కక్షపూరితమైన చర్యలు అన్నట్టుగా వాళ్ళు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి అక్కడ విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నప్పుడు దాన్ని కన్సిడర్ చేసి వాళ్ళకి వెసులుబాటు కల్పించడం వల్ల అంటే ఒక వైట్ కాలర్ అఫెన్సెస్ని సుప్రీంకోర్టే ప్రోత్సహించిన భావన కలుగుతూ ఉంటుంది. కాబట్టి రేపటి రోజునైనా సరే ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి గోవిందప్ప బాలాజీకి కోర్టుల ద్వారా కల్పించబడ్డ ఈ వెసులుబాటు విషయంలో 100% సుప్రీంకోర్టు కూడా కఠినంగా వ్యవహరించాలి. అదే సందర్భంలో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా ఇవాళ సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకి రీచ్ అయింది. హైకోర్టు కూడా 4 వారాలలోగా దాన్ని పరిష్కరించమని ఇచ్చిన ఆదేశాల దృష్ట్యా వీలైనంత త్వరగా పరిష్కరించి మిథున్ రెడ్డిని కూడా కస్టడీకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.